మేము రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు రెస్టారెంట్లో మేము చేసిన పనిని చూసి చెఫ్ షాక్. అంతలా ఏం చేసామో చూడాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. लो भैया ये आइटम्स पूरा बनाया ना शेफ, ये आइटम्स पूरा बनाया ना शेफ। हाँ सर, वो शेफ को लेके आओ। ఓకే సార్ అప్పి లేక అనడానికి ఆ పేస్ కార్డ్ కు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది? कौन बनाए? मैं बनाया सर। हाँ मैं बनाया, क्यों बनाए ये पूरे? ऐसे बनाए सर। हाँ ऐसे बनाया, ऐसा बनाए आप? ऐसे बनाए सर। देखे ये टेस्ट देखे आप? हाँ ठीक है, देखा सर। बहुत सुपर है, थैंक यू सर। बहुत फिदा हो गया आप। थैंक यू सर। बहुत सुपर। హాయ్ హలో గైస్, మనమైతే ప్రెజెంట్ వైభవం రెస్టారెంట్ దగ్గర అయితే వచ్చామండి. మీరు ఎవరైనా వెజ్ లవర్స్ ఉంటే ఈ వీడియో సేవ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఇంకా అంబియన్స్ గురించి అయితే నేను అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు, అంత బాగుంది. సో వీడియోస్కి కానీ పిక్స్కి కానీ బెస్ట్ ప్లేస్ అండి వైభవం రెస్టారెంట్, అంత బాగుంది. సో మీకు అంబియన్స్తో పాటు ఫుడ్ కూడా అలాగే ఉంటుంది. వైభవం రెస్టారెంట్ అంటే ఏమో అనుకున్నాం, కానీ వన్స్ మేము విజిట్ అయిన తర్వాత ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యాం ఈ టేస్ట్ అనిపించింది మాకు. మేమైతే చాలా ఐటమ్స్ అయితే ఆర్డర్ ఇచ్చామన్నమాట. పన్నీర్ టీకా, పన్నీర్ బటర్ మసాలా, రోటీ, ఇడ్లీ, వడ, సాంబార్, పూరి, చెప్పుకుంటూ పోతే చాలా ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చాము. దేనికి దానికి మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే త్రిబుల్ టేస్ట్ ఉంది వైభవం రెస్టారెంట్లో. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వెజ్ డిఫరెంట్గా టేస్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా వైభవం రెస్టారెంట్కి ఒకసారి అయితే విజిట్ అవ్వండి. హార్ట్ఫుల్గా చెప్తున్నాం, ఫుడ్ అయితే చాలా బాగుంది, మీకు కూడా నచ్చుతుంది. ఒకసారి వెళ్ళి ఫుడ్ ఎలా ఉందో టేస్ట్ చేసి మాకైతే కామెంట్ చేయండి. ఇక్కడ మీకు స్మాల్ డ్రింక్స్ నుంచి కాఫీ, ఐస్ క్రీమ్, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి ఇక్కడే దొరుకుతుంది. ఇక్కడ మనకు అవుట్డోర్ ప్రొజెక్టర్ కూడా ఉంటుంది. అడ్రస్ వచ్చేసి అనంతపూర్ రాప్తాడు నేషనల్ హైవేకి వెళ్ళే దారిలోనే ఉంటుందండి. మీకు మెయిన్ రోడ్లోనే కనిపిస్తుంది వైభవం రెస్టారెంట్. ప్లీజ్ వన్స్ విజిట్ నౌ.